చైనా అంతా తిరుగుబాట్లు. చైనా ఇప్పుడు సివిల్ వార్‌ని ఫేస్ చేస్తుంది. అరే! అదేంటి? ప్రపంచం అంతా న్యూస్ అంతా సెకండ్‌లో మనకొస్తుంది సోషల్ మీడియా, టీవీల్లో. చైనా న్యూస్ మనకు రాలేదంటే అది రాదు. అది మీకు తెలుసు. ఆర్థికంగా ఓపెన్ సొసైటీ చైనా. ఓకే. రాజకీయంగా క్లోజ్డ్ సొసైటీ. అది క్లోజ్ చేయబడుతుంది. 4 గోడల మధ్య ఉంటది. అక్కడ మనకిలాగా గూగుల్‌లు, ఫ్రీ శాటిలైట్‌లు ఏముండవు. ప్రాథమిక హక్కులుండవు, రాజకీయ హక్కులుండవు. మీకు తెలుసు చైనా తియాన్మాన్ స్క్వేర్ 1989లో విద్యార్థులొచ్చి హక్కుల కోసం పోరాడితే యుద్ధ ట్యాంకులతో తొక్కించేసింది. యుద్ధ ట్యాంకులు తొక్కేసినాయి. వేల మంది చనిపోయారు 1989. అప్పటి నుంచి ఇప్పుడు 36 సంవత్సరాల తర్వాత ఆ రీతిలో అదే రీతిలో పరాకాష్ఠకు చేరినాయంట సివిల్ వార్. ఇప్పుడు చైనాలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఆ ఫేస్‌బుక్‌లు వీట్లి వల్ల బయటకు వస్తున్నాయన్నమాట. చాలా తీవ్రమైన తిరుగుబాటు. జీ జిన్‌పింగ్ అంటే చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్ సీపీసీ అని ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, త్రివిధ దళాలకు అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రాజకీయంగా అన్నింటికి మిలిటరీ కమిషన్ అన్నిటికీ జీ జిన్‌పింగ్. ఎంత నియంత అంటే మావో మొట్టమొదటి 1949లో చైనా అధ్యక్షుడిగా వచ్చాడు. మావో తర్వాత డెంగ్ జియాఓపింగ్, తర్వాత వచ్చింది మీకు హూ జింటావో, జీ జిన్‌పింగ్. ఈయన 5 జీ జిన్‌పింగ్. ఈ జీ జిన్‌పింగ్‌కి పదవీ గండం. ఎంత పదవీ గండం అంటే చైనాలో ప్రతి ప్రాంతంలో షాంఘై ప్రాంతం నుంచి, నార్త్ ఈస్ట్ ప్రాంతం నుంచి ఈ అన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు. ఎందుకు ఈ తిరుగుబాట్లు అంటే దీనికి ముందు ఒకటి చెప్తాను. చైనా అనగానే మనకు కనిపించేది పైకి వజ్రాల్లాగా కనిపిస్తుంది బంగారం. ఎంతంటే నిజంగా చైనా అంటే ఒక ఆశ్చర్యం అండి. ఎందుకంటే 1979లో ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రపంచ పెట్టుబడిదారు అమెరికా ఈ ఫ్రీ సొసైటీని ఆసరాగా తీసుకుని కమ్యూనిజాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూనే ఆర్థికంగా ఓపెన్ సొసైటీ వచ్చి ప్రపంచ ఎగుమతిదారు అమెరికాని దాటేసింది. అమెరికా నిండా చైనా ఎగుమతులే. ముఖ్యంగా టెక్స్టైల్సు, టాయ్సు, ఎలక్ట్రానిక్సు, ఈవీలు, కార్లు ఇలాంటి అన్ని అమెరికా మార్కెట్ని ముంచెత్తేస్తున్నాయి అన్నమాట. అసలు అమెరికాకే అప్పులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో 30% చైనా ఉందంటే మీకు ఆలోచించండి. ఇండియా ఎంతో కాదు 4%. అమెరికా 19%. ఒక 30% అమెరికా ఇండియా చైనా చేతిలో ఉంది. ఇది 50%కి చేరుతుందంట 2030 నాటికి. అంటే ఊహించండి చైనా. మొత్తం ఇంటర్నేషనల్ సప్లై చైన్ అంతా చైనా చేతిలో ఉంది. కానీ ఈ సివిల్ వార్ ఏంటి? అందరూ రోడ్ల మీదకి రావడం ఏంటి? ఎలా ఉంది పరిస్థితి అంటే మనకు తెలియదు. కానీ వేలాది మంది చనిపోతున్నారు చైనా అంతటా. చైనా ఏం చేస్తుంది? ఇది ఐసోలేటెడ్ గొడవలు అంటుంది అనమాట. కానీ ఇవి కాదు, చైనా అంతా తిరుగుబాటు. అసలు ఈ తిరుగుబాటు కారణాలంటే కారణాలను చూస్తే మాత్రం సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ఇంకా వివిధ ఆర్థిక గణాంక సంస్థల ప్రకారం ఈవెన్ చైనా రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం కూడా చైనా గ్రోత్ రేటు ఆర్థిక వృద్ధి 4.6%. అది ఎంతటి నుంచి పడిపోయిందంటే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ నుంచి 18%, 12% ఉండేది ఈరోజు 4.6%కి తగ్గిపోయింది. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని మీకు కూడా తెలుసు. సో ఇంత గ్రోత్ రేట్ పడిపోయింది. అది ప్రధానమైన ఉదాహరణ. రెండోది ఏంటంటే ఈ వుహాన్ కరోనా తర్వాత కోవిడ్ జీరో పాలసీ వల్ల అది ఎక్కువగా నష్టపోయింది. ఇంకా దాని నుంచి రికవర్ అయ్యే సమయానికి అతిపెద్ద దెబ్బే ట్రంప్ టారిఫ్స్. ఈ ట్రంప్ టారిఫ్స్ ఎంతవరకు వెళ్ళినాయి అంటే ఫస్ట్ 140% నుంచి 240 నుంచి 345% టారిఫ్లు విధిస్తున్నారంటే ఓ ప్రోడక్ట్ మీద 345% ఎక్కువ అమెరికాకు దిగుమతి సుంకం కింద కట్టాలి. అంటే చైనా ప్రొడక్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పటివరకు అమెరికా తయారు చేసే రేటులో ఏదైనా ఒక వస్తువుని అమెరికాలో తయారు చేసే రేటులో 1/5 వంతు రేటుగా చైనా తయారు చేసేస్తారన్నమాట. టెక్నాలజీ ఉపయోగించి, చీప్ లేబర్ ఫోర్స్ ఉపయోగించి. ఇప్పుడు అమెరికా ఆపేటప్పటికి చైనా ఎగుమతులు ఆగిపోయినాయి. ప్రధానంగా దీని 30% ఎగుమతులు అమెరికాకి వెళ్తాయంటే ఆశ్చర్యం లేదు. అవన్నీ ఆగిపోయినాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఓకే, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈవీ ప్రొడక్ట్స్, కార్లు ఇవన్నీ ఆగిపోయినాయండి. ఆగిపోయేటప్పటికి ఇప్పుడు ఒకేసారి 2 కోట్ల నిరుద్యోగులు చైనాలో వచ్చేసారు. 2 కోట్ల నిరుద్యోగులు ఎస్పెషల్లీ షాంఘై ఇండస్ట్రియల్ రీజను, షెన్యాంగ్ ఇండస్ట్రియల్ రీజను, షెంజెన్ అని ఈ పెర్ల్ రివర్ దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ రీజన్స్లో మొత్తం నిరుద్యోగం తాండవిచ్చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వృద్ధి రేటు పడిపోయింది. లక్షల కొద్దీ ఫ్యాక్టరీలు క్లోజ్ అయినాయి. యాపిల్ కంపెనీ బయటికి వెళ్ళిపోయింది, అమెజాన్ కంపెనీ చైనా నుంచి బయటికి వెళ్ళిపోయింది, ఈవీ కంపెనీలు బయటికి వెళ్ళిపోతున్నాయి, చిప్ కంపెనీలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా నిరుద్యోగం తాండవిస్తుంది. చైనా ఇంత డబ్బులు ఉంది కదా, ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా సంక్షేమ పథకాలతో వాళ్ళ కోరికలు తీర్చలేకపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం సివిల్ వార్ని తీసుకొచ్చింది. ఇది ఎంతవరకు అంటే
ప్రపంచ సంక్షోభానికి దారి తీస్తుందా అంటే అమెరికా ఏం చేసిందంటే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్ని భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్ అండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇదే విధంగా యాపిల్ కంపెనీ, అమెజాన్ కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చి ఇండియా వస్తుంది. రీసెంట్గా యాపిల్ కంపెనీ సీఈఓ కుక్ మీరు చెప్పేశారు, ఇప్పుడు ఆ యాపిల్ ఫోన్లు అమెరికా దిగుమతి చేసుకుని అన్నీ మాకు ఇండియా నుంచే ఎక్కువ వస్తున్నాయని. దీనికి ఉదాహరణ అనమాట వియత్నాం, చైనా. ఇది ఒక వరం ఎవరికి? భారతదేశానికి. ఇది అమృతకాల లక్ష్యాలతో పెట్టుకొని ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలనుకుంటుంది. మేక్ ఇన్ ఇండియా పెట్టుకుంది. అమెరికా తను అమెరికా గ్రేట్ ఎగైన్ అని ట్రంప్ గారు ఎలా అయితే ఒక లక్ష్యం పెట్టుకుని పోరాడేస్తున్నారో ఇది విజయం సాధిస్తున్నారు ట్రంప్ గారు. ట్రంప్ ఏమీ పిచ్చోడు కాదు, పిచ్చి తొగ్గలకు కాదు అనేది అర్థమైపోతుంది. చైనా వెళ్ళిపోయిన కంపెనీలన్నీ అమెరికా తిరిగి వస్తున్నాయి. అమెరికా స్వదేశీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. కానీ చీప్ లేబర్ ఫోర్స్ అమెరికా దగ్గర లేదు. చైనా బదులు ఇంకో మార్కెట్ ఏదైనా ఉందంటే అది భారతదేశం. అందుకనే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, ట్రంప్ అదేవిధంగా మోడీ, ఇటు భారత్ అమెరికాలు మొట్టమొదటి అంటే అమెరికా ఒక ట్రేడ్ డీల్ ఏదైనా చేసుకుంటుందంటే మొట్టమొదటి ట్రేడ్ డీల్ ఇండియాతోటంట. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇండియా ఎంత ప్రాధాన్య దేశమో. చైనాని రిప్లేస్ చేయాలి పెట్టుబడిదారులకి, అన్నిటికీ పెట్టుబడులకి. ఇప్పుడు అమెరికా కంపెనీలన్నీ చీప్ లేబర్ ఫోర్స్ అమెరికాలో లేదు కాబట్టి ఆ కంపెనీలు ఎక్కడున్నాయంటే ఇండియా రావాలి. సో ఇది ఒక అద్భుత వరం. చైనా ఇండియా యొక్క అమృతకాల లక్ష్యాలు సిద్ధిస్తాయి. మేక్ ఇన్ ఇండియా డబుల్ అయిపోతుంది. ఇండియా గ్రోత్ రేటు పెరిగిపోతుంది. సో ఇండియా అన్నిటికీ సంసిద్ధం చేసుకుని రెడ్ కార్పెట్ వేసుకుని మోడీ గారు అమెరికాని. అందుకని ట్రంప్ గారు ఎంత చికాకు పెట్టినా అన్ని దేశాలు రెచ్చిపోయినా ఇండియా మాత్రం చాలా శాంతియుతంగా మోడీ గారికి అనుకూలంగా నువ్వేం చెప్తే అదే, నువ్వు కొడితే కొట్టించుకుంటాం, వెళ్తే వెళ్తాం, ఆయన ఎక్కడ కొట్టేస్తారు మనల్ని. సో మనం అవసరం ఆయనకు ఉంది కదా, జాగ్రత్తగా చెబుతూ జాగ్రత్త చేసి జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసి అన్నీ చేసి మోడీ గారు ఒక డిప్లొమాట్గా ఒక పెద్ద వ్యాపారవేత్తగా పనిచేసి ఈరోజు భారతదేశానికి అమెరికాకి ట్రేడ్ డీల్ కుదురుస్తున్నారు. ఇంకా అమెరికా తాను చైనా యొక్క ఎగుమతులు ఏదైతే ఆపిందో అవన్నీ టాయ్స్, టెక్స్టైల్స్ ఎక్కువగా ప్రధానం, ఎలక్ట్రానిక్ గూడ్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చైనాని రిప్లేస్ చేయడానికి భారతదేశాన్ని పెట్టుకుంటుంది అమెరికా. ఎందుకంటే అమెరికాకి అన్నీ సాధ్యం కావు. సో దిస్ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇండియా వరం అయిపోతుంది. ఇక్కడ ఇంకోటి చైనా ఇబ్బంది ఈరోజు ఇంకొకటి తీసుకొచ్చేసిందండి. అదేంటంటే అనుకోని ఒక వరం. ఈరోజు పాకిస్తాన్ పహల్గామ్ అటాక్ చేసింది. అసలు యాక్చువల్గా పాకిస్తాన్ మన మీద దాడి చేసినా, అది వచ్చి మన మీద దాడి చేసినా పాకిస్తాన్కి ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా అనేది ఒకటి ఉంది. చైనా నేనున్నాను, నీకు అన్ని ఆయుధాలు ఇస్తాను, అన్నీ ఇస్తా, అవసరమైతే నీతో పాటు ఇండియా మీద పోరాడతాననేది. కానీ ఈ పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఆపదలో ఉంటే చైనా రాలేని పరిస్థితి. ఎందుకంటే చైనాలో సివిల్ వార్లు ఉన్నాయి, చైనాలో తిరుగుబాట్లు ఉంది, జీ జిన్పింగ్ పదవీ గండం ఉంది. ఇంకా ఆయన ఎక్కడ చూస్తాడు, చాలా ప్రాబ్లంలో ఉన్నాడు. ఇదే రైట్ టైం. భారతదేశానికి ఇంతకంటే మంచి సమయం ఇంకోటి లేదు. అంటే పాకిస్తాన్ ఒంటరి చేసి వెళ్ళిపోయింది అది, అప్పుడు అది రాలేదు. కాబట్టి పాకిస్తాన్ నిలువెల్లా దాన్ని అంటే టెర్రరిజాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్ కొమ్ములు వలిసి ఇంకా భారతదేశం వైపు చూడకుండా ద్విజాతి సిద్ధాంతాన్ని అరేబియా సముద్రంలో కలిపేయచ్చు. ఇప్పుడు చైనా రాలేదు కాబట్టి చైనా ఇదే సమయంలో 2 ఫ్రంట్ వారు అంటే చైనా యొక్క బోర్డర్ దగ్గర భారతదేశం చాలా జాగ్రత్త చేయాలి. ఇప్పుడు సింధు నది ఆపేస్తే నేను బ్రహ్మపుత్ర రివర్ని ఆపుతాను అనే చైనా అనదు, కానీ అనడం లేదు. మీకు ఉదాహరణ చెప్పేస్తున్నా, మీకు సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా చెప్పేస్తున్నా. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద మనం కన్సాలిడేట్ చేసుకోవాలి, రిజర్వాయర్ కన్స్ట్రక్ట్ చేయాలి, బోర్డర్ సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా పాకిస్తాన్ కొమ్ములు విరిచే రైట్ టైం ఇది మోడీ గారు చేస్తారని ఆశిద్దాం. చైనా ఆపదలో ఉందని కాదు, చైనాలో కమ్యూనిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా జీ జిన్పింగ్ పదవీగణం మనకు ఒక వరం. ట్రంప్ టారిఫ్లు మనకు ఒక వరం. అంటే అంతర్జాతీయ ఈక్వేషన్స్, ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈక్వేషన్స్ ఆర్ డైనమికల్లీ చేంజింగ్ అనమాట. యుద్ధ వాతావరణం ఒక పక్కన అయితే ఆర్థిక యుద్ధం ఒక పక్కన. ఆర్థిక యుద్ధాన్ని భారతదేశం గెలవాలి, యుద్ధ వాతావరణాన్ని భారతదేశం గెలవాలి. అప్పుడే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా